యెహోషువ అంత గొప్ప వీరుడు అవడానికి గల కారణం ఏంటంటే దగ్గరుండి మోసే జీవితాన్ని క్షుణ్ణంగా యెహోషువ చదివాడు. యెహోషువ జీవితంలో గొప్పగా విజయాలు సాధించడానికి గల కారణం ఏంటంటే దగ్గరుండి మోసే జీవితాన్ని, మోసే భక్తిని, మోసేకి దేవునిపై ఉన్న విశ్వాసాన్ని, మోసేకి దేవునికి ఉన్న సన్నిహిత్యాన్ని, స్నేహాన్ని, ఆ సంబంధాన్ని దగ్గరుండి చూశాడు. దగ్గరుండి చూసి ఆయన చూసిన భక్తిని అవలంబించుకున్నాడు. ఒక మాట నేను చెబుతాను, మోసే గనక అంత భక్తిగా జీవించకపోతే యెహోషువలో బహుశా అంత భక్తిపరుడు అయ్యేవాడు కాదేమో. మోసే అంత విశ్వాసం కలిగిన వాడు కాకపోయి ఉంటే యెహోషువలో అంత విశ్వాసం వచ్చేది కాదేమో. మోసే దేవునితో అంత సన్నిహితంగా నమ్మకమైన వాడిగా మోసే నడవకపోతే యెహోషువ కూడా అంత నమ్మకంగా నడిచేవాడు కాదేమో, నాకు తెలియదు. కానీ యెహోషువ అంత భక్తిపరుడు, అంత యుద్ధశూరుడు, అంత నమ్మకమైన వాడుగా ఉండడానికి ఒకానొక కారణం నేనంటాను, తన ముందు నడిచిన మోసే అనే దైవ సేవకుడు. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుగా నడిచిన వారు వెనుకనున్న వారికి మార్గదర్శకంగా ఉంటారు కదా. మరి మన తర్వాతి తరానికి మనం ముందుగా నడుస్తున్నామా లేదా? మనం ముందుగా నడుస్తున్నప్పుడు మన తర్వాతి తరానికి మనం ఏ విధంగా ఉండాలి? మంచి మార్గదర్శకంగా ఉండాలి, మంచి భక్తిని నేర్పించేవారిగా ఉండాలి, మంచి విశ్వాసాన్ని నేర్పించేవారిగా ఉండాలి, నమ్మకత్వాన్ని నేర్పించేవారిగా ఉండాలి. మనల్ని చూసిన వారు మంచి భక్తిపరులు అవ్వాలి, విశ్వాస వీరులు అవ్వాలి, దేవునిలో శక్తి కలిగిన వారు అవ్వాలి, దేవునితో ఉన్నతంగా ఎదిగిన వారై ఉండాలి. జాగ్రత్తగా ప్రవర్తించండి. మీరు ప్రభావితం చేసేవారు ఎవరో మీకు తెలియదు. యు డోంట్ నో హూమ్ యు ఆర్ ఇన్స్పైరింగ్. మనం ఎవరిని ప్రభావితం చేస్తున్నామో మనకి తెలియదు. ఎందుకో తెలుసా? మనల్ని చాలామంది గమనిస్తున్నారు, మన పిల్లలు గమనిస్తున్నారు, మన తర్వాతి తరం వారు గమనిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా స్పష్టంగా మనం అందరం కూడా ఆలకిద్దాం. మన తర్వాతి తరానికి మనము మార్గదర్శకంగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి.